ప్రధానంగా ఈ ఎర్త్ ఎలిమెంట్ మనకు చూపించేది ఏంటంటే కెపాసిటీ టు గివ్ అండ్ పేషెన్స్. ఎప్పుడైతే పేషెన్స్ విషయం వస్తుందో, మీరు బాగా చూసినట్లయితే ప్రపంచంలో అత్యంత ధనవంతులు ఎవరైతే ఉన్నారో, కుబేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పేషెన్స్ అనేది నరనర. ఆ పేషెన్స్తోనే ఇప్పుడు ఇవాళ ప్రపంచంలో టాప్ 10 కుబేర్లో ఉన్న ఇలాన్ మస్క్ పేషెన్స్ ఎలాంటిదనంటే, ఆయన తన సంపద అంతా 70% ఒకటే కంపెనీలో పెట్టాడు. ఏంటి కంపెనీ అది? స్పేస్ ఎక్స్. 70% పూర్తిగా పోయింది. 3 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఏంటి ఆయన ఐడియా? ర్యాకెట్ను రీయూజ్ చేయాలి. ర్యాకెట్ జనరల్గా ఏంటి, ర్యాకెట్లు కొన్ని 100 కోట్లు ఖర్చు అవుతుంది. ఒక్కసారి వాడితే మనం మళ్ళీ వాడుకోలేము. ఆయన ప్లాన్ ఏంటి? వెహికల్ కదా మనం వాడుకున్నట్టు మళ్ళీ పెట్రోల్ పోసుకొని వాడుకోవాలి. ఆ ఐడియా వినడానికి చాలా బాగుంది, కానీ వెన్ ఇట్ కమ్ టు అప్లికేషన్, ప్రాక్టికల్ మనం అంటుంటాం కదా, థియరీ ఈజ్ డిఫరెంట్, ప్రాక్టికల్ డిఫరెన్స్. అక్కడికి వచ్చేసరికి ఎన్నో సమస్యలు. ఒక ఇంటర్వ్యూలో తను అడిగారు, సరే ఇప్పటికి మీరు 1, 2, 3 కంటిన్యూగా రోలో 3 ఫెయిల్యూర్స్ వచ్చాయి, ఇట్స్ టైమ్ టు గివ్ అప్ అని చెప్పారు. అంటే నువ్వు ఆపాలి, ఇంకా ఎన్ని నష్టం కంపెనీకి, ఇది ఇంకా మీరు ఆపేస్తున్నారా, మీరు జర్నీ ఇక్కడితో ఆగిపోతుంది అని అంటే నో అంటాడు ఆయన. ఎందుకనంటే ఐ నెవర్ గివ్ అప్ అంటాడు. అని అంటే నేను వదిలేదే లేదు, అది సక్సెస్ అయ్యేంత వరకు నేను వదలను అంటాడు. మిగిలింది 30%, ఆ 30% కూడా దాంట్లో పెట్టేశాడు. అంటే లైఫ్ అంతా పెట్టేశాడు. 4th అటెంప్ట్లో సక్సెస్ అయ్యి ఇలా వెళ్ళిన ర్యాకెట్ అలా కిందకి దింపాడు. ఇది ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. జర్నీ ఇలా ఉన్నప్పుడు అది అలాగనే కిందికి దింపడం అనేది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. అది ఇలాన్ మస్క్ చేసి చూపించాడు. మళ్ళీ ఆయన పోగొట్టుకున్న సంపదకు 100,000 రెట్లు సంపాదించుకోగలిగాడు. 100,000 రెట్లు సంపాదించుకోగలిగాడు. ఎక్కడి నుంచి వచ్చింది అది? పేషెన్స్. అంటే సక్సెస్ రావాలనే దానికి పేషెన్స్ ఉండాలి. ఈ